హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఎస్ఏలో గోరింటాకు, వేపాకు, కరివేపాకు ఇవి చాలా కష్టమనమాట దొరకడము. సో, గోరింటాకైతే ఇంకా అమ్మ నాకు చాలా ఇష్టమని తీసుకొనొచ్చారు. ఇంకా అమ్మ, నేను ఇద్దరం కలిసి గోరింటాకైతే పెట్టుకున్నాము. ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో ఒక మిస్ అయిన ఫీలింగ్ అయితే బాగా తెలుస్తుంది. మా అమ్మ ఎవ్రీడే ఈవినింగ్ టైమ్స్‌లో మెడిటేషన్ చేసుకోవడానికి మా ఇంటికి దగ్గరలో ధ్యాన మందిరం ఉంటుంది. సో, ఆ ధ్యాన మందిరంకి ధ్యానం చేసుకోవడానికి వెళ్తారు. సో, ఇక్కడ ఎవ్రీ మండే క్లాస్ చెప్పడానికి ఎవరో ఒకరు వస్తారనమాట. ఆ క్లాస్ ఏందంటే ధ్యానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏదో షేర్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ వచ్చేసి భగవద్గీత గురించి క్లాసెస్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఈ ధ్యాన మందిరం అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫుల్ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఎవ్రీ మండే క్లాస్ జరుగుతుందని చెప్పాను కదండీ! సో, క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా ఉంటుంది. సో, డిన్నర్ వచ్చేసి ఆ రోజు ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఉగ్గాని ప్రిపేర్ చేసేది కూడా మెడిటేషన్ క్లాస్‌కి వచ్చేవాళ్ళే. ఎవ్రీ మండే ఉగ్గాని మాత్రమే ఉండదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. సమ్‌టైమ్స్ ఇడ్లీ ఉంటుంది. అలా ప్రిపేర్ చేస్తారు. సో, ఇక్కడ క్లాస్ వినడానికి మా ఊరు వాళ్ళే కాకుండా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా క్లాస్ వినడానికి వస్తారంట. మాకు యూఎస్ఏలో వేపాకు దొరకడం చాలా చాలా కష్టము. మా ఇంటికి దగ్గరలోనే వేపాకు చెట్టు ఉంది. సో, మంచిగా వేపాకునైతే వాష్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసి హెయిర్‌కి అయితే అప్లై చేసుకుంటున్నాను. వేపాకు హెయిర్‌కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్‌కి అండ్ చుండ్రు రిమూవ్ అవ్వటానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కిడ్స్ లేకుండా ఫస్ట్ టైము నేను మా హస్బెండ్ కర్నూలుకొచ్చాము. కర్నూలుకి షాపింగ్ చేయడానికొచ్చాము. మేము షాపింగ్ అంటే బృందావనం అండ్ చందన బ్రదర్స్‌లో చేస్తాము. ఇంక షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కృష్ణ స్వీట్స్‌కి కంపల్సరీ వస్తాము. మాకు కృష్ణ స్వీట్స్ వాళ్ళు చాలా క్లోజ్ అనమాట. ఆఫ్టర్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా! చాలా చాలా టైర్డ్ అయిపోయాము. సో, నాకు ఇష్టమైన బాసంతి తిన్నాము అక్కడ. మా పిల్లలు పక్కన లేకుండా మేమెక్కడికి వెళ్ళాము. నా వ్లాగ్స్ ఫాలో అవుతున్నట్లయితే నా పిల్లలు లేకుండా మేమెక్కడికి వెళ్ళామనమాట. సో, ఫస్ట్ టైము బయటకొచ్చేసరికి ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంది. ఇంకా అక్కడ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కృష్ణ స్వీట్ నుంచి వెళ్ళే ముందు మా షాపింగ్ బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసాము. మా షాపింగ్ బ్యాగ్స్‌ని చూస్తే ఒక పెళ్ళికి షాపింగ్ చేసినట్లున్నాయి. అన్ని బ్యాగ్స్ అనమాట. అవన్నీ బ్యాగ్స్ తీసుకొని ఎక్కడ రెస్టారెంట్‌కి వెళ్తాం చెప్పండి. సో, అందుకే షాపింగ్ బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసాము. మా షాపింగ్ బ్యాగ్స్ ఆటోలో పెడుతుంటే ఆటోలో షాపింగ్ బ్యాగ్స్‌కే మోర్ స్పేస్ తీసుకుంటుంది. మాకసలు ప్లేసే లేదు. అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. మీరు నా లాస్ట్ వ్లాగ్‌లో మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ చూసారు కదండీ! సో, ఇప్పుడు ఈ వ్లాగ్‌లో మా విలేజ్ చూస్తారు. నాకు హెల్త్ బాగాలేకపోవటం వల్ల మేము వెళ్ళినప్పుడు మా ఊరిని అంతగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. ఇంకా బైక్ కూడా డ్రైవ్ చేయలేదు. మా హస్బెండే డ్రైవ్ చేశారు. మేము ముగ్గురం కలిసి మా ఊరికైతే బయలుదేరాము. వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసుకుంటూ, బ్యూటిఫుల్ క్లిప్స్ తీసుకుంటూ వెళ్ళాము. మేమెప్పుడు బైక్‌లో తిరగలేదు కదా! ఎప్పుడు కార్‌లోనే వెళ్ళాం కాబట్టి చాలా చాలా మజా వచ్చింది మాకు. అలా బ్యూటిఫుల్ మూమెంట్ చూసుకుంటూ నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్ వరకు గ్రో అయిన ఊరు వెంకటగిరికైతే రీచ్ అయిపోయాము. ఏ కంట్రీకి వెళ్ళినా మనము చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరికి వెళ్తే ఆ మజానే, ఆ హ్యాపీనెస్సే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు, వీధులు చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఊర్లో మా పెద్దనాన్న వాళ్ళున్నారు అండ్ మా చిన్నాన్న వాళ్ళున్నారు. మా ఊర్లో చాలా చాలా ఫేమస్ టెంపుల్ గిడ్డాంజనేయ స్వామి టెంపులు. నేను యూఎస్ నుంచి ఇండియాకి వస్తే కంపల్సరిగా ఈ టెంపుల్‌నైతే విజిట్ చేస్తాను. ఎంతైనా చిన్నప్పుడు తిరిగిన ఊరుని చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! అండ్ మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఇదే అనమాట. ఈ ఇంటిని చూస్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు ఈ ఇంటి దగ్గరికి వెళ్ళినా లోపలికి వెళ్ళి ఒక వీడియోన తీసుకోవాలనుకుంటాను కానీ ఎప్పుడు కుదరదు. ఎర్లీ మార్నింగ్ మా అమ్మ 4కే లేచారు. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. పూజ కూడా కంప్లీట్ అయిపోయి 7కే ఇంట్లో అందరం రెడీ అయిపోయి ఒక ఫంక్షన్‌కైతే బయలుదేరాము.
ఆ ఫంక్షన్ ఏంటి అంటే నా మేనల్లుడి లింగధారణ ఫంక్షన్‌కి బయలుదేరాము. ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి వెళ్ళడం హ్యాపీ అనిపించింది. ఆరెంజ్ శారీలో మా పెద్దమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ సిస్టరు, మధ్యలో మా వదిన, ఈ లాస్ట్‌లో మా చిన్నమ్మ. 4కి నిద్ర లేచాం కదా! చల్లటి గాలొస్తుంది. నాకైతే ఫుల్‌గా నిద్రొచ్చేసింది. ఒక స్మాల్ న్యాప్ అయితే వేశాను. ఫైనల్‌గా ఐజాకైతే రీచ్ అయిపోయాము. మా ఇంట్లో లింగధారణ ఫంక్షను పెళ్ళికి ముందైనా లేకపోతే నేమింగ్ సెరమనీకి ముందుగానే లింగధారణ ఫంక్షన్ చేస్తారు. మా ఇంట్లో ఇంకా నేను యూఎస్‌కి వెళ్తానని, ఇంకా శ్రావణ మాసం వచ్చిందని లింగధారణ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. లింగధారణ ఫంక్షన్ రోజు వేసే లింగానికి కూడా పాలు, పెరుగు, నెయ్యి, హనీ, షుగర్ వీటన్నిటితో పంచామృత అభిషేకం చేస్తారు. లింగం కూడా చాలా చాలా డెలికేట్‌గా ఉంటుంది. మనం గట్టిగా ప్రెస్ చేస్తే డ్యామేజ్ అవుతుందనమాట. ఒక్కో స్టేట్‌లో ఒక్కో ట్రెడిషన్ ఉంటుంది కదండీ! సో, నా మేనల్లుడి లింగధారణ ఫంక్షను మేనత్త నేనైనా నా చేత్తోనే లింగధారణ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటోస్ తీసేటప్పుడు చూడండి నా మేనల్లుడు నన్ను ఎలా చూస్తున్నాడో. అలా చక్కగా ఫంక్షన్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చక్కగా కంప్లీట్ అయిపోయింది. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.